వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను శాసించేది ఉభయ గోదావరి జిల్లాలు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. పెద్ద సంఖ్యలో నియోజకవర్గాలైన ఈ రెండు జిల్లాల్లోని ఫలితాలే రాష్ట్రంలోని ప్రభుత్వ ఏర్పాటుని నిర్ణయిస్తాయి. ఈసారి గతానికి భిన్నంగా అధికార విపక్షాల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. వైసీపీ ఒంటరిగా పోటీలో ఉండగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా పోటీలో నిలిచాయి. ఇంతకీ ఈ రసవత్త పోరులో ఉభయ గోదావరి జిల్లా వాసులు ఎవరి వైపు నిలిచారు? ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దాం. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఒకటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. ఏ పార్టీకి ఇక్కడ ఎక్కువ స్థానాలు వస్తాయో ఆ పార్టీకే అధికారం అనే సెంటిమెంట్ కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ వైసీపీ, టీడీపీ తమ వ్యూహాలు రచించాయి, అమలు చేశాయి. అయితే కాపు ఓటు బ్యాంకు గణనీయంగా ఉండడంతో జనసేన బలం కూడా ఇక్కడ చాలా ఎక్కువేనన్న అభిప్రాయం వినిపిస్తుంది. మరి 19 అసెంబ్లీ సీట్లున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ బలం ఎలా ఉంది? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎవరికి అనుకూలంగా ఉంది? ఈ అంశాలపై విశ్లేషణ నియోజకవర్గాల వారీగా ఇప్పుడు చూద్దాం. ముందుగా పిఠాపురం నియోజకవర్గాన్ని చూద్దాం. వైసీపీ అభ్యర్థిగా వంగ గీత బరిలో నిలిచారు. అలాగే జనసేన తరపున పవన్ కళ్యాణ్ బరిలో నిలిచారు. మరోవైపు కాంగ్రెస్ తరపున మాడేపల్లి సత్యానందరావు బరిలో నిలిచారు. ఈ ముగ్గురు పోటీలో నిలిచారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా హై వోల్టేజ్ ఫైట్ జరుగుతున్న సీటు పిఠాపురం. ఇక్కడ నుంచి పవన్ స్టార్ పవన్ పోటీ చేయడం ప్రధాన కారణం. గతంలో 2 చోట్ల నుంచి ఓడిపోయిన పవన్ ఈసారి ఓట్లు చీలనినంటూ వైసీపీపై పంతం పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని రానివ్వబోనంటూ ఎక్కడికక్కడ సభల్లో గర్జిస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు పవన్కు పోటీగా వైసీపీ నుంచి బరిలో ఉన్నారు వంగ గీత. ఈమె గతంలో పీఆర్పీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. స్థానికురాలు, సౌమ్యురాలు కావడం ప్లస్ పాయింట్. పీఆర్పీ తర్వాత వైసీపీలో చేరి గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం పిఠాపురం బరిలో ఉండడంతో ఇక్కడ ఎన్నిక ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ జగ్గంపేట నుంచి ఎవరో అభ్యర్థులు బరిలో ఉన్నారో చూద్దాం. ముందుగా వైసీపీ తరపున తోట నరసింహం బరిలో ఉన్నారు. అలాగే టీడీపీ తరపున జ్యోతుల నెహ్రూ బరిలో నిలిచారు. అలాగే కాంగ్రెస్ తరపున మారుతి వివి గణేశ్రావు పోటీలో నిలిచిన పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును మార్చేసింది వైసీపీ అధిష్టానం. 80% సంక్షేమ పథకాలు అందడం ప్లస్ పాయింట్ కాగా 4 దఫాలుగా టీడీపీ ఇక్కడ గెలవకపోవడం కూడా కలిసి వచ్చే అంశమే. వైసీపీ నుంచి తోట నరసింహం కొంతమేర ప్రచారంలో వెనుకబడినా గట్టెక్కుతారన్న ప్రచారం సాగుతుంది. బీసీల ఓట్లు కీలకంగా ఉన్న ఈ స్థానంలో తాగునీరు, తాళ్ళూరు లిఫ్ట్ పునరుద్ధరణ ప్రధాన సమస్యలు. స్వల్ప మెజారిటీతోనైనా వైసీపీదే విజయమంటున్నారు ఇక్కడి ప్రజలు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో మరో కీలక నియోజకవర్గం ప్రత్తిపాడు నియోజకవర్గం. ప్రత్తిపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా వరుపుల సుబ్బారావు, అలాగే టీడీపీ తరపున వరుపుల సత్యప్రభ, అలాగే కాంగ్రెస్ తరపున నీరుకొండ సత్యనారాయణ పోటీలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ను మార్చేసింది వైసీపీ. వరుపుల సుబ్బారావును పోటీ చేస్తుంది. సంక్షేమ పథకాలు 80% మందికి అందడం ప్లస్ అయితే కూటమి మేనిఫెస్టో కొంతమేరకు ఆకర్షించడం వైసీపీకి మైనస్. 29% ఉన్న కాపు ఓట్లు టీడీపీ వైపు చూస్తుండడం, సాగు, తాగునీటి సమస్యలు, రోడ్లు, డ్రైన్లు వైసీపీకి ఇబ్బందిగా మారాయి. దీంతో తక్కువ ఓట్ల తేడాతో అయినా టీడీపీ గెలుపు గ్యారంటీ అన్నమాట వినిపిస్తుంది. ఇక మరో కీలక నియోజకవర్గం తుని నియోజకవర్గం. తుని నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా దాడిశెట్టి రాజా అయితే పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ తరపున యనమల దివ్య, అలాగే కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా. తుని నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఆయన రెండోసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అప్పటి నుంచి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపట్టి తునిని అభివృద్ధి చేశారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపే స్థాయిలో లేదని చెప్పాలి. యనమల సోదరుడు ఇటీవలే వైసీపీలోకి రావడం రాజాకు మరింత ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక కాకినాడ సిటీ చూస్తే కనుక కాకినాడ సిటీలో వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే బరిలో నిలిచారు. అలాగే కాంగ్రెస్ తరపున చెక్కా నూకరాజు బరిలో నిలిచారు. అలాగే టీడీపీ తరపున వనమాడి కొండబాబు బరిలో ఉన్నారు. ముగ్గురు పోటీలో ఉన్నారు. వైసీపీలో వాగ్దాటి ఉన్న నేతల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి ఒకరు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కామెంట్ల విషయంలో ఆయన డి అంటే డి అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
సంక్షేమ పథకాలు 50% మందికి అందగా మిగిలిన వారిలో కొంతమేర అసంతృప్తి ఉందన్న ప్రచారం సాగుతుంది. పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రచారం చేయడం కూటమికి కలిసి వచ్చే అంశమైన జగన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఫలితం వైసీపీకి అనుకూలమైన వాదన ఇక్కడ వినిపిస్తుంది. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని చూసినట్లయితే వైసీపీ తరపున కురసాల కన్నబాబు బరిలో నిలిచారు. అలాగే జనసేన తరపున పంతం నానాజీ బరిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ తరపున పిల్లి సత్యలక్ష్మి అయితే బరిలో నిలిచారు. ఇక కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కురసాల కన్నబాబు. పీఆర్పీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సంక్షేమ పథకాలు ఓట్లు కురిపిస్తాయని భావిస్తున్న తాగునీటి సమస్యలు, డ్రైనేజీ ఇబ్బందులు, ఇళ్ల పట్టాల పంపిణీలో కొంతమేర అవినీతి ఆరోపణలు మైనస్ అన్న వాదన వినిపిస్తుంది. పైగా జనసేన అభ్యర్థి తరపున పవన్ గట్టిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఈసారి పంతం నానాజీకే విజయ అవకాశాలు ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక పెద్దాపురం నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే పెద్దాపురంలో వైసీపీ అభ్యర్థిగా దవులూరి దొరబాబు, అలాగే టీడీపీ తరపున నిమ్మకాయల చినరాజప్ప, అలాగే కాంగ్రెస్ తరపున దొరబాబు నిలబడ్డారు. ఇక సుదీర్ఘ రాజకీయ అనుభవమే నిమ్మకాయలకు ప్లస్ పాయింట్గా చెప్పాలి. 2014లో హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న చినరాజప్ప నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారు. 2019లో మరోసారి రాజప్ప ప్రతిపక్ష ఎమ్మెల్యే అనే కారణంగా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదనే ప్రచారం గట్టిగా జరగడం ఆయనకు ప్లస్ పాయింట్. ఓవైపు జగన్ సర్కార్ కారణంగా మేలు జరిగిన దొరబాబు కంటే రాజప్పపైనే ప్రజలకు ఎక్కువగా నమ్మకం ఉండడంతో టీడీపీ విజయం ఖాయమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక అనపర్తి నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఎస్ సూర్యనారాయణరెడ్డి ఇక్కడ నుంచి బరిలో నిలిచారు. అలాగే బీజేపీ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అలాగే కాంగ్రెస్ తరపున ఎల్లా శ్రీనివాసరావు ఇక్కడ బరిలో ఉన్న పరిస్థితి ఉంది. అనపర్తిలో పెద్ద సీన్ నడిచింది. టీడీపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో అప్పటి వరకు టీడీపీలో ఉన్న నల్లమిల్లి చివరి నిమిషంలో బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. ఇదే ఈ ఎన్నికల్లో హైలైట్. నల్లమిల్లితో పోలిస్తే వైసీపీ అభ్యర్థి సామాన్య ప్రజాగానికానికి దూరంగా ఉంటారన్న ప్రచారం ఆయనకు మైనస్. దీంతో బీజేపీకే విజయ అవకాశాలు అనే కంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి విజయమని చెప్పడం సబబుగా ఉంటుందన్న కామెంట్లు ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ఇక మరో నియోజకవర్గం రాజానగరాన్ని పరిశీలించినట్లయితే వైసీపీ తరపున ఇక్కడ జక్కంపూడి రాజా బరిలో నిలవడం అయింది. అలాగే జనసేన తరపున బత్తుల బలరామకృష్ణ ఇక్కడ బరిలో నిలిచారు. అలాగే కాంగ్రెస్ తరపున ముండ్రు వెంకట శ్రీనివాస్ ఇక్కడ బరిలో నిలిచారు. ఇక్కడ రాజానగరంలో జక్కంపూడి ఫ్యామిలీకి గట్టి పట్టుంది. వైఎస్ హయాంలో జక్కంపూడి రామ్మోహన్ రావు తన హవా నడిపించారు. ఆ తర్వాత జగన్ హయాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాకు అన్ని విధాలుగా సపోర్ట్ లభించింది. కాపు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు రాజా. ఇది కాపుల్లో ఆయన ఇమేజ్ మరింత పెంచింది. జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ పోటీలో ఉన్న కాపులు ఓట్లు చీలి వైసీపీకి లాభం చేకూరే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్తో పాటు కుటుంబ సభ్యులు ప్రచారం చేసిన లాభం పెద్దగా ఉండబోదన్న ప్రచారం సాగుతుంది. ఇక రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ వైసీపీ తరపున చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అభ్యర్థిగా నిలబడ్డారు. అలాగే టీడీపీ తరపున గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడ అభ్యర్థిగా నిలబడ్డారు. ఇక కాంగ్రెస్ తరపున బాలేపల్లి మురళీధర్ ఇక్కడ బరిలో నిలిచారు. ఇక గోదావరి జిల్లాలో టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి రాజమండ్రి రూరల్. మాజీ మంత్రి చెల్లిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇద్దరే. వైసీపీ అధిష్టానం వేణు సీటు మార్చిగా కూటమి సర్దుబాటులో భాగంగా అధిష్టానంతో డి అంటే డి అని సీటు దక్కించుకున్నారు గోరంట్ల. పైగా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం కొంత ప్లస్ అయింది. అయితే మంత్రిగా ఉన్న వేణుగోపాలకృష్ణ నియోజకవర్గం మారడంతో అందరి దృష్టి ఇటువైపు నెలకొంది. కానీ పరిస్థితులు వేణుకే కాస్త అనుకూలంగా ఉన్నట్లు క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఇక రాజమండ్రి టౌన్ను పరిశీలించినట్లయితే ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా మార్గాని భరత్రాము బరిలో నిలిచారు. అలాగే టీడీపీ తరపున ఆదిరెడ్డి వాసు ఇక్కడ అభ్యర్థిగా నిలవడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ తరపున బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న ఇక్కడ బరిలో నిలిచారు. టీడీపీ సిట్టింగ్ స్థానం రాజమండ్రి టౌన్. ఇక్కడ నుంచి ఆదిరెడ్డి భవానీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండగా ఆమె స్థానంలో టీడీపీ ఆదిరెడ్డి వాసుకు సీట్ ఇచ్చింది. అయితే ఎంపీగా ఉన్న భరత్ టౌన్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆసక్తి రేపుతోంది. సంక్షేమ పథకాలను వైసీపీ నమ్ముకోగా భరత్ అందుబాటులో ఉండరన్న పేరు మైనస్గా మారింది. అభివృద్ధి లేకపోవడం కూడా మైనస్ మార్కులు తీసుకువచ్చింది. అయితే మరోసారి టీడీపీకే ఇక్కడ విజయ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరో నియోజకవర్గం రంపచోడవరం ఎస్టీ పరిశీలించినట్లయితే
ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నాగులాపల్లి ధనలక్ష్మి ఇక్కడ బరిలో నిలిచారు. మరోవైపు టీడీపీ తరపున మిర్యాల శిరీష ఇక్కడ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున రామారావు ఇక్కడ బరిలో నిలిచారు. రంపచోడవరంలో మరోసారి బరిలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ధనలక్ష్మి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు 90% మందికి చేరడం, వారంతా వైసీపీ వైపు ఉండడం అధికార పార్టీకి సానుకూల అంశంగా మారింది. గిరిజన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ లేకపోవడం, మంచినీటి సమస్య కొంతమేర ఇబ్బంది పెడుతున్నా టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు వాటిని ప్రచారం చేయడంలో విఫలమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తుంది. దీంతో మరోసారి వైసీపీకే ఇక్కడ విజయ అవకాశాలు అన్న మాట వినిపిస్తుంది. మరోవైపు అమలాపురం ఎస్సీ నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పీనేపే విశ్వరూప్ ఇక్కడ బరిలో నిలిచారు. మరోవైపు టీడీపీ తరపున ఐతా భక్తుల ఆనందరావు ఇక్కడ బరిలో నిలిచారు. మరోవైపు కాంగ్రెస్ తరపున ఐతా భక్తుల సుభాష్ని బరిలో నిలవడం జరిగింది. ఇక ఎస్సీల ఓట్లు అత్యంత ప్రభావం చూపే నియోజకవర్గం అమలాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోసారి బరిలో ఉన్నారు విశ్వరూప్. సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు, జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం, దళిత ఓటు బ్యాంకు వైసీపీకే ఉండడంతో విజయం నల్లేరుకుపై నడకేనన్న అభిప్రాయం వినిపిస్తుంది. టీడీపీ, జనసేన ప్రచారం హోరెత్తినా లాభం లేని పరిస్థితి ఉందన్నది క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట. ఇక మరో కీలక నియోజకవర్గం పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గం నుంచి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా విపత్తి వేణుగోపాల్ బరిలో నిలిచారు. మరోవైపు జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ ఇక్కడ బరిలో నిలవడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ తరపున కొండేటి చిట్టిబాబు ఇక్కడ బరిలో ఉన్నారు. జిల్లాలోని ఎస్సీ అసెంబ్లీ స్థానం పి గన్నవరం. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు సీటు ఇవ్వకుండా వేణుగోపాల్కి సీటు ఇచ్చింది వైసీపీ అధిష్టానం. అదే సమయంలో కూటమి నుంచి మొదట మహాసేన రాజేష్కు సీటు ఇచ్చినా ఆ తర్వాత జనసేన బరిలో నిలిచింది. సంక్షేమ పథకాలు అందినా సిట్టింగ్ను మార్చడం ప్రభావం చూపనుందన్న మాట వినిపిస్తుంది. చిట్టుబాబు కారణంగా ఓట్లు చీలి జనసేనకు లబ్ధి చేకూరుతుందన్న అభిప్రాయం ఇక్కడ వినిపిస్తుంది. ఇక మరో కీలక నియోజకవర్గం రాజోలు ఎస్సీ నుంచి ఎవరు పోటీలో ఉన్నారో చూద్దాం. ముందుగా వైసీపీ తరపున గొల్లపల్లి సూర్యారావు ఇక్కడ బరిలో నిలిచారు. మరోవైపు జనసేన తరపున దేవ వరప్రసాద్ బరిలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ తరపున సరెల్ల ప్రసన్న కుమార్ ఇక్కడ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచే జనసేన గెలిచింది. రాపాక వరప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత జగన్కు జై కొట్టడంతో వైసీపీకి బలం మరింత పెరిగింది ఈ అసెంబ్లీ స్థానంలో. ఇటీవలే గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చింది వైసీపీ. సంక్షేమ పథకాలకు తోడు దళిత సామాజిక వర్గం ఓట్లు గంపగొత్తగా అధికార పార్టీపై బొగ్గు చూపడం ప్లస్ పాయింట్. జనసేన నుంచి దేవ వరప్రసాద్ ఉన్న సూర్యారావుకు దీటైన అభ్యర్థి కారణ ప్రచారం జరుగుతుంది. దీంతో గొల్లపల్లికే విజయ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముమ్మిడివరం నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే వైసీపీ తరపున పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఇక్కడ బరిలో నిలిచారు. మరోవైపు టీడీపీ తరపున దాట్ల సుబ్బరాజు ఇక్కడ బరిలో నిలిచారు. మరోవైపు కాంగ్రెస్ తరపున పాలేపు ధర్మారావు ఇక్కడ బరిలో ఉన్నారు. వైసీపీకి గట్టి పట్టున్న అసెంబ్లీ స్థానాల్లో ముమ్మిడివరం కూడా ఒకటి. సౌమ్యుడిగా పొన్నాడుకు మంచి పేరుండడం, సంక్షేమ పథకాలు 80% మందికి అందడం ప్లస్ అనేది చెప్పాలి. పైగా పీతాని బాలకృష్ణ వైసీపీ వైపు మొగ్గు చూపడం కలిసి వచ్చే అంశం. దాట్ల సుబ్బరాజు టీడీపీ నుంచి, పాలేరు ధర్మారావు కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్న నామ మాత్రమేనన్న అభిప్రాయం వినిపిస్తుంది. జగన్ క్రేజ్, సతీష్పై ఉన్న సానుకూలతతో గెలుపు వైసీపీదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక కొత్తపేట నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ వైసీపీ తరపున బరిలో నిలిచారు చీర్ల జగ్గిరెడ్డి. మరోవైపు టీడీపీ తరపున బండారు సత్యానందరావు ఇక్కడ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున రౌతు ఈశ్వరరావు ఇక్కడ బరిలో నిలిచారు. కొత్తపేటలోనూ వైసీపీ గాలి గట్టిగానే వీచిన గత కొద్ది రోజులుగా పరిస్థితి మారిపోతుంది. సంక్షేమ పథకాలు 80% మందికి చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా చీర్ల జగ్గిరెడ్డి చేసిందేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి తోడు కాపు సామాజిక వర్గం టీడీపీ అభ్యర్థి బండారు వైపు నిలవడంతో కూటమి అభ్యర్థికే విజయ అవకాశాలు ఎక్కువన్న వాదన ఇక్కడ వినిపిస్తూ ఉంది. ఇక మండపేట నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ వైసీపీ తరపున తోట త్రిమూర్తులు ఇక్కడ బరిలో నిలిచారు. మరోవైపు టీడీపీ తరపున వేగుళ్ల జోగేశ్వరరావు ఇక్కడ బరిలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ తరపున కామన ప్రభాకర్ రావు ఇక్కడ బరిలో నిలిచారు. టీడీపీ సిట్టింగ్ స్థానం మండపేట. వేగుళ్ల జోగేశ్వరరావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో ఈయన చేతులెత్తేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పైగా జగన్ సంక్షేమ పథకాలకు తోడు వైసీపీ నుంచి తోట త్రిమూర్తులు ఉండడం అధికార పార్టీకి ప్లస్ పాయింట్. ఇటీవలే ఓ కేసులో త్రిమూర్తులకు శిక్ష పడినా
అదేది ఓట్లపై ప్రభావం చూపబోదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో గెలుపు త్రిమూర్తులకి అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక రామచంద్రాపురం నియోజకవర్గాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ ఇక్కడ బరిలో నిలిచారు. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా వాసంశెట్టి సుభాష్ ఇక్కడ బరిలో నిలిచారు. మరోవైపు కాంగ్రెస్ తరపున కోట శ్రీనివాసరావు ఇక్కడ బరిలో ఉన్నారు. రామచంద్రాపురం వైసీపీ సిట్టింగ్ స్థానం. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుల్లో భాగంగా వేణుగోపాలకృష్ణను మార్చి ఆ స్థానంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్కు అవకాశం ఇచ్చింది అధిష్టానం. నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటారన్న పేరు, తన తండ్రి మంచితనం, తోట త్రిమూర్తులకున్న అనుచరగణం అన్నీ వైసీపీకి కలిసి వస్తాయన్న ప్రచారం సాగుతుంది. పైగా సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులు ఎలాగూ ఉన్నారు. అయితే వాసంశెట్టి సుభాష్ గట్టి నేతే అయినా వైసీపీ వైపు బలం ఎక్కువగా ఉండడం కూటమికి మైనస్గా మారింది. దీంతో మరోసారి వైసీపీ గెలుపు ఖాయమన్న ధీమా వ్యక్తమవుతుంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరిలో టఫ్ ఫైట్ కనిపిస్తుంది. 11 స్థానాల్లో వైసీపీ, 8 సీట్లలో టీడీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చివరి నిమిషంలో ఈ సంఖ్య కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట వినిపిస్తుంది.